కానీ ఈ స్కామ్ అంతా రాజ్ కసిరెడ్డి ఎవరు చెప్తే చేశారు మర్చిపోకండి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టి చేశారు. విత్ డ్యూ రెస్పెక్ట్ యాజ్ ఇట్ ఈస్ రిమైండ్ రిపోర్ట్లో రాజ్ కసిరెడ్డి ఏమన్నాడో అదే పేర్కొంటున్నా ఈరోజు నేను. నాట్ అ లైన్ అబోవ్ ఆర్ బిలో. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ఘనా పార్టీలు ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కామ్ కోసం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీస్ ముడుపులు కలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత బాలాజీ హూ ఇస్ డైరెక్టర్ ఆఫ్ భారతీ సిమెంట్స్, గొప్ప సిమెంట్ ఆఫ్ కోర్స్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డి, కన్ఫర్డ్ ఐఏఎస్, వీళ్ళందరూ లిక్కర్ పాలసీ మేకర్స్. వీళ్ళ దగ్గరికి ముడుపులు చేరినాయి అని యాంటిసిపేటరీ బెయిల్ కోసం వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళగా సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నిరాకరించిన తర్వాత సదరు వీళ్ళు ఇంకా సిట్కి కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. హైకోర్టుకి వెళ్ళినా ఎదురు దెబ్బ తగిలింది. ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ కావాలని అడగా దెర్ ఈస్ నో రీజన్ టు గివ్ యూ బెయిల్ అని చెప్పగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీళ్ళని అరెస్ట్ చేద్దామని వెళ్తే గాయబ్, చాప చుట్టేసి పారిపోయారు. మొబైల్ ఫోన్ లాఫ్లో ఉంటాయి. అరే బాలాజీ భారతీ సిమెంట్స్ ఓనర్ డైరెక్టర్ కదండి, అంత పెద్ద మనుషులు కూడా ఫోన్లు ఆఫ్ చేస్తారా? బెయిల్ ఇవ్వము అని కోర్టులు అంటే ఏముంది, ఏం లేదు మనం కడిగిన ముచ్చల్లాగా వెళ్ళి నడిసి వస్తాం మనకున్న క్యారెక్టర్ అంతా అని చెప్పి సిట్టు విచారణకి వెళ్తే అయిపోయేది కదా.